You're watching Drive with Chai. I'm Neeraj. And this Madhu, and we are test driving today Tesla latest 2026 అయితే Yeah. 2026 model. Let's go. మనం కంపేర్ చేస్తుంది బిఫోర్ రిఫ్రెష్ అండ్ ఆఫ్టర్ రిఫ్రెష్ టెస్లా మోడల్ Y అన్నమాట. ఇది వచ్చేసి బిఫోర్ రిఫ్రెష్, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆఫ్టర్ రిఫ్రెష్. సో నీకు ఏం చేంజెస్ కనబడుతుంది నేను చూడంగానే? యా, ఫ్రంట్ మొత్తం హెడ్ లైట్స్ డిజైన్ మార్చేశాడు. అండ్ యూ కెన్ సీ మనకి ఫ్రంట్ మొత్తం లైట్ బార్ డిజైన్ ఉంది. అండ్ మెయిన్ హెడ్ లైట్స్ వచ్చేసి కింద పెట్టాడు. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా రీసెంట్ గా యాడ్ చేసిందే. ఈ కార్ కి లేటెస్ట్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ వర్షన్ ఉంది, వెర్షన్ 14. ఈ వెంట్స్ కూడా కొత్త వెంట్స్ యాడ్ చేసినట్టున్నాడు. చాలా స్లీక్ ఉందిరా, లెఫ్ట్ సైడ్ ది చూడడానికి కొంచెం అగ్రెసివ్ అండ్ స్లీక్ ఉంది. పక్కన పెట్టి కంపేర్ చేస్తుంటే ఈవెన్ దో లెఫ్ట్ సైడ్ మనకి కొత్త వర్షన్ స్లీక్ ఉన్నా సరే, ఆ రైట్ సైడ్ కొంచెం ఆ హెడ్ లైట్స్ ఆ స్టాండర్డ్ డిజైనే ఎందుకో నాకైతే ప్రిఫర్ చేయాలనిపిస్తుంది, అట్లీస్ట్ జస్ట్ లుకింగ్ ఎట్ ద ఫ్రంట్ అనమాట. యా, నువ్వు చెప్పింది కరెక్టే. అంటే దీనికి క్యారెక్టర్ ఉంది పాతదానికి. లైక్ అంటే ఎక్కువ చూసో ఎందుకో తెలియదు, ఇట్ లుక్స్ లైక్ దిస్ హ్యాస్ అ క్యారెక్టర్. ఇదేమో ఏదో జస్ట్ కియా కార్స్, ఇవన్నీ అన్ని కార్లు బయట మార్కెట్ లో ఉన్న అన్ని కార్స్ ఎలా ఉన్నాయో జస్ట్ అలానే ఉంది లెఫ్ట్ సైడ్ ది. దీనికి ఇక్కడ టౌ హుక్ ఉంది. ఇట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అన్నమాట, టువర్డ్స్ ద డ్రైవర్ సైడ్. అండ్ ఈ కొత్త కార్ లో టువర్డ్స్ ద ప్యాసింజర్ సైడ్ ఉంది. అండ్ సైడ్స్ వచ్చేసి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. సైడ్స్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ లుక్స్ ద సేమ్, రైట్? యా, రెండు ఒకేలా ఉన్నాయి. సో సైడ్ నుంచి మనం కొత్తదా పాతదా అని చెప్పలేము. ఐ థింక్ బ్యాక్ సైడ్ కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ ప్రిఫర్ ద న్యూవర్ వర్షన్. Even though it's a light bar ఇచ్చాడు, but the way it projects onto the Tesla branding. అండ్ ఎక్కడ ఇది మెటీరియల్? యా, ఇది ఒక మెటీరియల్ అండ్ లైట్ వచ్చేసి పైన ఉంది. సో లైట్ మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ దిస్ మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ కూడా చూడడానికి చాలా ప్రీమియం ఉంది. యా, సమ్ కైండ్ ఆఫ్ మెటల్ లో ఇదే మరి. యా, మ్యాట్ ఫినిష్ ఉంది. సో దట్స్ వై ఇట్స్ నాట్ లైక్ వెరీ బ్రైట్, బట్ ఆ మ్యాట్ అని స్ట్రెచ్ కూడా భలే చేశాడా, లైక్ లైట్స్ ని దీనికి ఇంటిగ్రేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ రియల్లీ నైస్. దట్స్ ద మేజర్ డిఫరెన్స్ గైస్. రెండిటికి టెస్లా వచ్చేసి దీనికి స్ట్రెచ్ అవుట్ చేసి రాస్తుంది అన్నమాట, ఇలా టెస్లా అని చెప్పి. దానికి ఏంటంటే జస్ట్ టెస్లా లోగో ఇచ్చాడు. దట్స్ అనదర్ జస్ట్ చూడంగానే అనిపించదు. మనకి ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకుంటే దెర్ ఈస్ అ స్లైట్ చేంజ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ద స్టీరింగ్ వీల్. సో ఇక్కడ కొంచెం లైట్ గా ఫ్లాట్ బాటమ్ వచ్చింది. And also it feels little compact and little sporty. And I think the buttons అయితే చేంజ్ ఉన్నాయి ఇందులో. there's wiper buttons, మనకి ఇంతకు ముందు స్టాక్ లో ఉండేది. now it's a wiper button అనమాట. and obviously the speed అనేది it's still in the touch screen. and also similar with headlights కూడా ఒక చిన్న బటన్ ఇచ్చాడు, which we can easily turn on, off or put in auto settings. అండ్ ఆల్సో ద క్రూజ్ కంట్రోల్ కూడా ఒక బటనే. మనకి ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎ స్టాక్. ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఒక స్టాకే లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఒక స్టాక్ ఉంది. ఇట్స్ ఓన్లీ ఫర్ టర్న్ సిగ్నల్స్. సో రైట్ హ్యాండ్ స్టాక్ ని టోటల్ గా ఎలిమినేట్ చేశారు. సో ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ టు డూ ఫ్రంట్ కి కానీ రివర్స్ గేర్ లో పెట్టాలనుకుంటే యూ నీడ్ టు యూస్ ద టచ్ స్క్రీన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద టచ్ స్క్రీన్, స్వైప్ ఫ్రంట్ కి అయితే మనం ఫ్రంట్ కి వెళ్ళాలనుకుంటే స్వైప్ టాప్ అన్నమాట. కిందకి గేర్ లెవర్ తీసేసి డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ, మొత్తం గేర్ కంట్రోల్ ని టచ్ స్క్రీన్ లో పెట్టాడు. మన లాస్ట్ వీడియోలో కంప్లైంట్స్ ఏంటంటే చాలా స్టఫ్ అంతా టచ్ స్క్రీన్ లోనే ఉందని, వాళ్ళు ఇంకా యాడ్ చేస్తున్నారు టచ్ స్క్రీన్ లోకి. అండ్ ఐ థింక్ దిస్ వుడ్ బి మేకింగ్ సెన్స్. మనకి ఇక్కడ స్టాక్ కూడా ఉండి టచ్ స్క్రీన్ లో కూడా ఉంటే ఇట్స్ ఓకే. అసలు స్టాక్ తీసేయడం అనేది ఇట్స్ అ బిగ్ చేంజ్. ఈ ప్రీవియస్ మోడల్ లో ఓన్లీ స్క్రోల్ వీల్స్ ఉండేవి, ఇక్కడ స్క్రోల్ వీల్స్ తో పాటు సమ్ బటన్స్ ఇచ్చాడు ఆ స్టాక్స్ తీసేసి. స్క్రీన్ లో ఏమున్నాయి డిఫరెన్స్? స్క్రీన్ లో డిఫరెన్సెస్ వచ్చేసి ఇట్ లుక్స్ సైజ్ పరంగా చూస్తే, డిస్ప్లే పరంగా చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ద సేమ్. ఇప్పుడు నేను పార్క్ లో పెట్టలేకపోతున్నా, ఇట్స్ లైక్ వెనక పుష్ చేయలేము, వెనక ఐ థింక్ ట్యాప్ చేయాలి. బట్ ఇట్స్ అలాంటి కన్ఫ్యూజన్స్. ఇప్పుడు మనకే ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుందంటే ఒక యావరేజ్ డ్రైవర్ కూడా డెఫినెట్లీ దే విల్ ఫీల్ దట్ కన్ఫ్యూజన్. అండ్ మిగతా ఫీచర్స్ సేమ్ ఉన్నాయి. ఆబ్వియస్లీ కార్ డిజైన్ కూడా మారింది స్క్రీన్ లో, బికాస్ ఇట్స్ అ న్యూ వర్షన్. అండ్ సెట్టింగ్స్ పరంగా చూస్తే దీస్ ఆర్ ఆల్ ద సేమ్ సెట్టింగ్స్.
ఒకటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రంట్ ఫాగ్ లైట్స్ లేవు. సో బికాస్ ఆఫ్ దట్ దెర్ ఈస్ నో ఫాగ్ లైట్స్ యూనో ఫీచర్లు కూడా ఇందులో మనకి లేదు. సీట్స్ కూడా అప్డేటెడ్ సీట్స్ ఉన్నాయి. నౌ ఇట్స్ యాక్చువల్లీ మచ్ మోర్ కంఫర్టబుల్ దెన్ ప్రీవియస్ సీట్స్. అండ్ క్లైమేట్ కంట్రోల్ చేయొచ్చు అండ్ దెన్ యూ కెన్ వాచ్ మూవీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అండ్ ఇట్స్ ఎలా ఉందో సెల్ఫ్ డ్రైవ్ ఇది జస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా అసలు. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ బికాస్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇప్పటి వరకు మన టెస్లా కార్స్ లో ఉంది అండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ ఫీచర్. సో ఇక్కడ స్టాప్ సైన్ ఉంది, సో ఇట్ ఆటోమేటిక్లీ స్టాప్. అండ్ రైట్ నౌ మనకి ఇక్కడ డెస్టినేషన్ సెట్ చేయలేదు కాబట్టి ఇట్స్ జస్ట్ నావిగేటింగ్, ఏదో ఒక రోడ్ లో వెళ్ళిపోతుంది. సో లెట్స్ సీ, మనం డెస్టినేషన్ సెట్ చేసాము. సో మనకి ఇప్పుడు అక్కడ ఎల్లో పడింది కదా, అదే డిటెక్ట్ చేసి స్టాప్ చేసింది. యూనో సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉంది, మనకి మ్యాప్స్ అక్కర్లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ పుట్ ఆన్ టు ద ఫుల్ స్క్రీన్. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్స్ లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ అన్నమాట. అంటే లైక్ హౌ ఫాస్ట్ యూ వాంట్ టు గో ఆర్ హౌ స్లో యూ వాంట్ టు గో. సో రైట్ నౌ స్టాండర్డ్ లో ఉంది. ఓకే. అండ్ మనం కావాలనుకుంటే హర్రీ పెట్టుకోవచ్చు ఆర్ మ్యాడ్ మ్యాక్స్ పెట్టుకోవచ్చు. మ్యాడ్ మ్యాక్స్ అంటే యూనో సంథింగ్ లైక్ ఎల్లో ఉన్నా సరే కర్వ్స్ తీసుకోవడం, స్పీడ్ లిమిట్ కి 9 up to 9 above వరకు వెళ్తుంది. సో మనకి టికెట్ కావాలంటే మ్యాడ్ మ్యాక్స్ లో పెట్టేసుకుంటే అయిపోయింది గైస్, ఈజీగానే అయిపోయింది. బట్ మిగతా మోడ్స్ బాగున్నాయి యాక్చువల్లీ. ఆ మోడ్స్ ఇచ్చి మంచి పని చేస్తారు. గ్రీన్ సిగ్నల్. అరే ఏంట్రా మ్యాడ్ మ్యాక్స్ లో పెట్టావా? ప్రస్తుతం మ్యాడ్ మ్యాక్స్ లో ఉంది. చాలా గట్టిగా పుల్ చేసింది గైస్ స్టార్ట్ అవడమే అసలు. ఓకే. అండ్ డెఫినెట్లీ యాక్సలరేషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అండ్ రైట్ నౌ ఫుల్లీ హ్యాండ్స్ ఆఫ్, యూనో లెగ్స్ కూడా అసలు ఫుల్లీ నాట్ టచింగ్ ద పెడల్స్ అట్ ఆల్. పార్క్ చేసేటప్పుడు ఇంతవరకు మనం పార్కింగ్ స్పాట్ సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్లీ, వేర్ యూ హ్యావ్ టు పార్క్ అని చెప్పి. ఈ కొత్త అప్గ్రేడ్ లో ఏం చేశాడంటే యూ కెన్ సెట్ అనమాట. ఒకసారి సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళరు మళ్ళీ ఆప్షన్స్ లో. సో ఎట్ డెస్టినేషన్ యూ కెన్ సెలెక్ట్ ఇఫ్ యూ వాంట్ టు పార్క్ ద కార్ కర్బ్ సైడా లేకపోతే పార్కింగ్ లాటా ఏంటి అన్నది యూనో యూ కెన్ సెలెక్ట్. అండ్ అక్కడికి వెళ్ళాక అదే చూసుకుని పెట్టేస్తుంది.